9 వరకు సెకండ్ షిఫ్ట్ ఆవిడ డాక్టర్ ఉండాలి, ఆవిడ అబ్బాయో. నైట్ షిఫ్ట్ కూడా ఒక డాక్టర్ ఉండాలి. ఉంటారు కదా. మోస్ట్లీ నైట్ షిఫ్ట్ వాళ్ళు చేయట్లా, ఇళ్లలో కూర్చొని అటెండెన్స్ వేసుకొని ఈ నర్సులను వీళ్ళని పెడతాడు. ఎవడో తాగుబోతులో వీళ్ళు కొట్లాడుకొని వస్తారు, జస్ట్ అద్దమ్మా బెటాడిన్ డెటాల్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇట్లా వస్తారని ఎవరు ఊహించరు. అండ్ నెక్స్ట్ పోనీ వీళ్ళైనా సరే 9 వరకు ఉండి కూడా వెళ్ళొచ్చు, ఎంత లాంగ్ వీకెండ్ అయినా సరే. రిలీవర్ రాలేదే మనం బయటికి వెళ్ళకూడదు, 100% వెళ్ళకూడదు. బట్ వీళ్ళకి మెడికల్ అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా వస్తారో ఎవరికీ తెలీదు. వీళ్ళు ఎలా ఉంటారంటే నా టైం అయిపోయింది ఇంతే, నాకేమైనా ఎక్స్ట్రా ఓటీలు ఇస్తున్నావా నువ్వు, నేను ఎందుకు ఉండాలి, ఆమె తొందర రాకపోతే వాళ్ళని తిట్టండి, నన్ను ఎందుకు అంటారు. ఇక్కడ ఎంప్లాయీస్ కొట్లాడుకుంటారు, కానీ ఆ రిలీవర్ కి ఈమెకు ఒక 1 hour లేట్ అవుతుంది. ఆ 1 hour లో ఎలాంటి ఎమర్జెన్సీ కేసు వచ్చినా వీళ్ళు మాకు సంబంధం లేదంట. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు అదే ప్రైవేట్ హాస్పిటల్లో జరిగితే వెంటనే వెళ్ళి తలాలు వేస్తావు కదా. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎవరిని అనాలి? నీకు నిజంగా స్ట్రిక్ట్ గా ఆరోగ్య శాఖ స్ట్రిక్ట్ గా ఉంటే వీళ్ళెందుకు ఇంత ఆషామాషిగా తిరుగుతారు? పైగా తెలంగాణ ఫార్మేషన్ డే అని చెప్పేసి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్, ఈ గవర్నమెంట్ అన్ని కార్యాలయాల్లో జెండాలు కట్టుకుంటూ డెకరేషన్లు చేసుకుంటూ ఉంటారు. అది కూడా లేదు కదా సెలబ్రేషన్, హాలిడే ఇచ్చేసి వదిలేసావు. ఇది జరిగింది. కనీసము జెండాలు కట్టడానికైనా వచ్చుంటే ఆ టైంలో ఏదైనా కేసు వచ్చినా చూసేవాళ్ళు కదా వీళ్ళు. అవును.